triplex villas at Kollur, APR Projects. ధనరాజ్ సినిమాల్లో నచ్చిన సినిమా అంటే పిల్లజమీందారు పిల్ల జమీందార్. నాకు బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం అన్న. అందులో వర్డ్స్ కానివ్వండి చాలా మీనింగ్ ఉంటాయి. సో చాలా. కామెడీ టైమింగ్ ఇష్టమా బాగా ధనరాజ్? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్లాంగ్ Slang. అన్న. వేన్ అనేది డిఫరెంట్ గా ఉంటది, ధనరాశి డిఫరెంట్ గా ఉంటది, చంద్రాది డ్రామా, ధనరాశి పంచెస్, వేన్ అనేది ప్రాస. ఇన్ని ఉంటాయన్న. అసలు జబర్దస్త్ అని 6 teams అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపాక్ట్ ఉందన్న. ఇప్పుడు అది లేదు కదా, పోయింది ఇప్పుడు. లేదన్న. సో హ్యాపీ ఫీల్ అయ్యావా మీ వినన్న? చాలా అన్న. సో అందరు కూడా కమిడియన్ ఏం సినిమాలు తీస్తాడు, డైరెక్టర్ ఏమవుతాడన్న కామెంట్స్ విన్నారు. అలాంటిది బలగంతో తన ఏదో ప్రూవ్ చేసుకున్నారు. దిల్ రాజు గారికి ఆన్సర్ చెప్పొచ్చు అన్న, ఎందుకంటే పట్టుకొని తీసుకొని వచ్చారు కదా. గుడ్, అంతే కదన్నా. అంటే ఒక్క దాంట్లో కమిడియన్ అంటే అదొక్కటే చేయాలని ఏం లేదన్నా. ఏది మనసుకి అనిపిస్తే అది చేయటమే. అందుకే మనకు ఉన్నది లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇక్కడ ఏమనిపిస్తే అది చేసేయండి అంతే. నెక్స్ట్ ధనరాజ్ కూడా తీస్తున్నాడు, వేరే పెద్ద హీరోతో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళి కనుక్కోవాలి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఓకే. లిటరల్ అంటే చెప్పాను కదన్న, నేను వాళ్ళు పడుకునే టైంకి నేను వెళ్తాను. నేను పొద్దున్న ఏ టైంకి లెగుస్తానో తెలియదు. నేను లేచే టైంకి ఆయన ఉండడు. వంటనే చేస్తాం ఇంటి. చెయ్యరన్నా, ఆ. అంత టైం లేదు. ఆ. మా ఇంట్లో లక్ష్మమ్మ ఉంది, తను బాగా చేస్తుంది వంట. ఉమ్. తను బాగా చేస్తే నేను అంటే కొంచెం తిని పెడతా అంతే అంతే. అంతే. ఉమ్. ఎప్పుడు So, చేయను, బిఫోర్ ఇప్పుడు చేసేదాన్ని. డబ్బు సంపాదించే దానిలో పడ్డావు కాబట్టి కష్టం. అంటే నా దాంట్లో ఈవెంట్స్ లో ఏంటంటే ఇన్కమ్ తక్కువ అన్న, కష్టం చాలా ఎక్కువ. ఉమ్. చాలా ఇది కాంపిటీషన్ ఫీల్డ్ అన్న. ఓకే. నేను అదే చెప్పాను కదన్న, కాంపిటీషన్ అండ్ పాలిటిక్స్ ఎన్ని ఉండాలో. అసలు బేసిక్ గా ఎక్కడెక్కడో అంటారు, నిజంగా పొలిటీషియన్స్ లో కూడా అంత పాలిటిక్స్ ఉండవు. ఈవెంట్ ఆర్గనైజ్ చాలా పాలిటిక్స్ ఉంటాయి. మరి ఎందుకు చూస్ చేసుకున్నావు? దిగేటప్పుడు తెలీదు, దిగాను కదన్న, సముద్రం మొత్తం ఈదాల్సిందే. ఉమ్. అలానే బ్యాక్ స్టెప్ వేస్తే నేను తక్కువ అయిపోతాను, ఇదికుంటే వెళ్ళాల్సిందే ఒడ్డుకి. ఇంకెంతేనా? ఇంకా ఫ్యూచర్ లో వేరే బిజినెస్ ఏమైనా పెడదాం అనుకుంటున్నావా? ఉంది అన్న, ఉంది ఉంది, ప్లాన్ ఉందా? ఉంది ఉమ్. ఉంది. ఇది ఉంటుంది. ఉమ్. ఇంకొకటి అనుకుంటున్నా. ఓకే. చూడాలి ఏమవుతుందో. గాడ్ ఇస్ గ్రేట్. సో ఫస్ట్ టైం వచ్చావు కాబట్టి మీడియా ముందుకి, అండ్ Mhm. ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్పావు, చాలా అద్భుతంగా మాట్లాడావు. ఓకే And నీ లైఫ్ స్టైల్ గురించి అండ్ ఇప్పుడు నీ ప్రొఫెషన్ గురించి చెప్పావు కాబట్టి, ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? ప్లీజ్ ముందు మీరు ఏది పడితే అది రాయకండి, ఫస్ట్ మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాసుకోండి. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, రాసి రాసి అన్ని అయిపోయినాయి ఇంకా. ఏది పడితే అది రాయకండి, ముందు మమ్మల్ని కన్ఫర్మ్ చేసుకొని రాయండి అన్న. మీరు చేసేస్తే అది ఎలా ఉందని వినడానికి మాకే ఏదోలా ఉంటుంది. ఎందుకు అనవసరంగా ఉన్నారు కదా సెలబ్రిటీ తీసుకొచ్చి రోడ్డు మీద మళ్ళీ లైఫ్ రాదన్నా. ఇది రాసేసి చేసేసి మీ ఇష్టం వచ్చింది చేసేస్తే మళ్ళీ అది సంపాదించుకోవాలంటే చాలా కష్టం. కష్టం, మాకు అవును. తీసుకొచ్చి పడేయటం కరెక్ట్ కాదన్న. అది ముందు అడగండి. మీకు టీఆర్పీల కోసం, వ్యూస్ కోసం ఏది పడితే అది రాసిస్తే అస్సలు నేను అది తీసుకోలేకపోయాను. యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు ఏంట్రా నాయన ఇది అనుకున్నాను. నేను అప్పుడు కూడా మీతో మాట్లాడేటప్పుడు డ్రైవ్ చేస్తున్నాను నేను. ఫుల్ ట్రాఫిక్ లో ఉన్నాను నేను. అప్పటికి అంత కోపంలో కూడా ముందు ఫోన్ కలుపు నేను మాట్లాడతా అని. ఒక్క నిమిషం సీరి కలుపుతున్నాను అంటే నాకు వచ్చేసింది, అన్న ఏంటి మీడియా పరంగా చేస్తున్నావా నీ ఇన్నర్ ఫీలింగ్ అని. అమ్మ నాకు తెలియదు, రోషన్ అడిగాడు, ఓకే కలుపు. కానీ అది ఒక్కటే చెప్తున్నాను అన్న, ప్లీజ్ దయచేసి ఏది పడితే అది రాయకండి, అడగండి, చెయ్యండి. బాధ్యత ఉంది కాబట్టి అడిగాం. నేను అదే అంటున్నా, చాలా చూస్తుంటాను ఈ తంబులైన్స్ ఏంటో పిచ్చి పిచ్చిగా పెట్టేస్తున్నారు. ఇష్టం వచ్చిన తంబులైన్స్ పెట్టేస్తారు, లోపల చూస్తే మ్యాటర్ వేరు. పెన్ను పేపర్ సిస్టమ్ చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ఇద్దరికి కామన్ గా. కామన్ వీకెళ్ళిన రోజులు కూడా ఉంటాయి ఆ గొడవలు బాగా. ఒక 1 week to 1 month మాట్లాడకుండా. 1 month కాదు, ఒక 1 week 10 days అంతే. అంటే మరి మనం సారీ చెప్పంగా, ఓకే, మనకి అట్నుంచే రావాలి. ఓకే. అప్పటి వరకు కాంప్రమైజ్ స్టార్ట్ చేసేది మనం కదా గొడవ, మళ్ళీ సారీ కూడా అట్నుంచి రావాలా? అట్నుంచి రావాలి. స్టార్ట్ చేసేది మనం గొడవ. మనమైనా అన్న మా అమ్మాయి కదా, మనం ఎక్కడ తగ్గకూడదు కదా మరి. నేనైనా అక్కడి నుంచే రావాలి ఏదైనా. నాకైతే అక్కడి నుంచే రావాలి. అంటే చిన్న చాలా ఫీల్ నేర్చుకుంటారు అమ్మాయిలు ఇప్పుడు నేను చూసి. గొడవ చేసేది మనమే, సారీ చెప్పేది అట్నుంచి రావాలి. అంతే కదన్నా, అమ్మాయిలమన్నా ఒక అడిగి తగ్గి ఏం పోయిందన్నా, కొంచెం తగ్గితే. బాధ్యత గల భర్త భరించేది కూడా భార్య కదన్నా, అందుకని భరించాలని చెప్పేసి ఏమనరు భర్తలు. అన్న ఎక్కడ తగ్గుతున్నారు, భార్య దగ్గరే కదా మరి.
భార్య దగ్గర సో కదా తగ్గాలంటావు. సొమ్ము అంతే తగ్గాల్సిందే. సూపర్. సో ఎనీహౌ ఇలానే హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీతో అండ్ బిజీగా ఇలానే ఎప్పుడు మొక్కుతూ ఉండాలని. అన్ని నువ్వు మార్నింగ్ ఇవాళ కాదు, మార్నింగ్ వెళ్తూ ధనరాజ్ కాళ్ళు మొక్కెళ్ళు, చాలా మంచి జరుగుతుంది. తన చాలా పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి ఆయన. సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిందే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం చాలా కష్టం. అలాంటిది వీళ్ళు వచ్చి నిలబడి వాళ్ళని ప్రూవ్ చేసుకొని 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్న కపుల్స్ లాగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సిరి. సో థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇలా మిమ్మల్ని చూడటం. అంటే ఇంకా ఎదగాలి. అండ్ ఇండియాలోనే గొప్ప ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరు అంటే సిరి పేరు రావాలి. సో అప్పుడు చెప్తాను సిరి ఈవెంట్స్ హస్బెండ్ ధనరాజ్ అని. అప్పుడు దాకా చెప్పను. టు బి ఫ్రాంక్లీ అంటే మీడియా పరంగా చెప్తున్నానన్నా, ప్లీజ్ అండి ఈవెంట్ ఆర్గనైజింగ్ అందరికీ చెప్తున్నాను, ప్లీజ్ పాలిటిక్స్ అన్ని బంద్ చేయండి. నిజంగా టాలెంట్ అంటే ఈవెంట్స్ లో ఎలా ఉంటదంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారన్న, క్రియేటివిటీ మైండ్ ఉంటది, చాలా పాలిటిక్స్ అక్కర్లేదు, పాలిటిక్సే కావాలి. పాలిటిక్స్ ఎలా అయిపోయిందంటే నువ్వు ఏ వర్కర్ అన్నాడు కూడా ఒక దానికి అన్ని ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉన్నాయిరా. కానీ ఇది టూ మచ్. పాలిటిక్స్ ని ఎంజాయ్ చేయాలి, ఓకేనా? అంటే పాలిటిక్స్ ని మనం నిర్మూలిస్తాము అనుకుంటే దానంత మూర్ఖత్వం ఒకటి ఏమి ఉండదు. ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసినప్పుడే ఆ మజా ఉంటది. పాలిటిక్స్ లేకపోతే సిరి ఒకటే ఉంటది మార్కెట్ లో. కూడా అలాగే ఉన్నారు, అలానే ఉంటారు మార్కెట్ లో, అలానే ఉంటారు. పాలిటిక్స్ అలానే ఉంటాయి. అవి ఉన్నప్పుడే మజా ఉంటుంది. వర్క్ చేయాలన్న కసి కూడా పెరుగుతుంది కాబట్టి అవి అలానే ఉంటాయి. హ్యాపీగా ఆ పాలిటిక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఇంకా పైకి ఎదిగితేనే నీ పేరు వస్తుంది. పాలిటిక్స్ లేకపోతే నువ్వు వచ్చేసి ఏదో చేసేస్తానంటే ఏమి ఉండదు కాబట్టి సో ఇలానే మస్త్ హుషారుగా జోరుగా పనిచేసుకొని హ్యాపీగా ఉండు. సో థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.